ఏంటి సంగతులు అందరూ బాగున్నారా? ఏంటంటే ఒక మంచి టాపిక్ అయితే మీరు తమిళనాడులో చూసుంటారు కదా. సో ఇది చాలామందికి అవసరం. చాలామంది అలా ఉండాలి, అలా చెయ్యాలి, అలా మెయింటైన్ చేయాలనుకుంటారు, బట్ అవ్వదు. ఈరోజైతే ఎలా చేస్తే మంచిది అనేది కాన్సెప్ట్లో మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ ఎందుకు, ఇంకా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇది అందరికీ అవసరం. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఇది అవసరం అనమాట ఈ టాపిక్. ఇంక లేట్ ఎందుకు, వీడియో చూసేద్దాం రండి. ఉదయం పరగడుపున మంచినీళ్ళు తాగడం అనేది చాలా అంటే చాలా ఆరోగ్యం అండి. అయితే చాలామంది ఏ టైంలో తాగాలి, ఏ విధంగా తాగాలి అనేది చాలామందికి తెలియదు. ఈ వీడియోలో అయితే ఇన్ అండ్ అవుట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియోని. దీంట్లో ఉండే ప్రయోజనాలు ఏంటంటే, ఫస్ట్ ప్రయోజనం ఏంటంటే మెటాబాలిజం. సో మెటాబాలిజం అంటే ఏంటి? జీవక్రియ. జీవక్రియ అనేది మెరుగుపడుతుంది. ఉదయాన్నే పరిగడుపున నీళ్ళు తాగడం వల్ల జీవక్రియ అనేది చాలా మెరుగుపడుతుందండి. ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల మన ఒంటిలోని మెటాబాలిజం, మన శరీరంలో మెటాబాలిజం ఏమవుతుందంటే 24% 30% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇదేంటంటే జీవక్రియ వేగంగా జరిగేటట్టు, జీర్ణం మంచిగా, మనం ఏదైనా తింటే సో మన జీవక్రియ అనేది మంచిగా పనిచేస్తుంది. దీని ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అసలు రెమెడీ లాగా చెప్పొచ్చు అనమాట. సో అందువల్లనే ఉదయం నీళ్ళు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. టాక్సిన్స్, వ్యర్థాలు అంటే ఇవి బయటికి పోతాయి అన్నమాట. అంటే ఇదేంటంటే మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రాత్రులు మనం పడుకునే తర్వాత మన శరీరం తనని తాను రికవరీ చేసుకుంటుంది అనమాట. సో ఈ రికవరీ చేసుకునే ప్రాసెస్లో టాక్సిన్స్, వ్యర్థాలన్నీ పేరుకుపోయి ఉంటాయి. ఉదయాన్నే మంచినీళ్ళు తాగడం వల్ల ఈ టాక్సిన్స్, వ్యర్థాలు అనేవి మీ మూత్రం ద్వారా బయటకు పోయే ఛాన్స్ ఉంది. దీని ద్వారా రక్తం అనేది శుద్ధి అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకనే ఉదయం నీళ్ళు తాగాలి. జీర్ణక్రియ మెరుగవుతుంది అండ్ మలబద్ధకం అనేది తగ్గుతుంది. ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల మనకి బాత్రూమ్ అనేది ఫ్రీగా అయిపోతుంది అండ్ మలబద్ధకం కూడా తగ్గిపోయి అంటే అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది అనమాట. నేను అదే చెప్పాలనుకున్నాను. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చు మార్నింగ్ పూట వాటర్ తాగితే. ఇది ఒక డైలీ హ్యాబిట్ లాగా చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది ఒంటికి. సో అంతేకాదు, మలబద్ధకం అనేది పూర్తిగా పోతుందనమాట మీలో. సో చూడండి, ఒక మంచినీళ్ళు ఎంత మేలు చేస్తుందంటే మీరు ఎందుకు తాగరు? తాగండి. ఉదయాన్నే మంచినీళ్ళు అయితే తాగండి. శరీరంలో నీరు లేకపోతే ఏమవుతుంది? డీహైడ్రేషన్ అవుతుంది అండ్ చర్మం వచ్చేసి ముడతలు బారిపోయి తొందరగా ముసలోడు అనే అలా కనిపిస్తారనమాట అట్లా. సో అలా కాకుండా మీరు ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల చర్మం అనేది కాంతివంతంగా అవుతుంది. చర్మం గ్లో వస్తుందన్నమాట. అర్థమవుతుందా? చర్మం గ్లో రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ డీహైడ్రేషన్ అనేది కాకుండా హైడ్రేటెడ్గా ఉంటారనమాట. హైడ్రేటెడ్గా ఉంటే హెల్దీ స్కిన్ అనేది ఉంటుంది. సో ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే చర్మ కణాలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుందనమాట. అండ్ మన స్కిన్ పైన మొటిమలు వస్తాయి కదా, ఫేస్లో మొటిమలు అనేవి చూసి ఉంటారు చాలామంది. సో ఈ మొటిమలు అనేవి తగ్గుతాయి అన్నమాట. సో చర్మం అనేది కాంతివంతంగా ఉంటుంది. నీళ్ళు తాగకపోతే మన బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతుంది. డీహైడ్రేషన్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ మొదటి లక్షణం ఏంటంటే తలకాయ నొప్పి వస్తుంది. తలనొప్పి అంటారు కదా. సో ఈ తలనొప్పి ఇలాంటివి ఏమీ దరిచేరకూడదు అంటే ఉదయం అయితే నీళ్ళు తాగాల్సి ఉంది. చికాగ్గా ఉంది అండ్ వికారంగా ఉంది అంటారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఫుల్ స్టాప్ పెట్టవచ్చు మనం. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఉదయం నీళ్ళు తాగడం వల్ల మన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో మన శరీరంలో లింపాటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది, అది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. దీని ద్వారా అప్పుడప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటివి వస్తుంటాయి కదా, చిన్న చిన్నవి ఏమైనా ఈ వాతావరణ మార్పుల వల్ల ఇలా వచ్చేవి ఏంటంటే చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అలాంటివి అప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అందువలనే ఉదయం అనేది నీళ్ళు తాగడం చాలా శ్రేయస్కరం ప్రతి ఒక్కరికి. ఉదయం కొంతమంది బ్రష్ చేయకుండా తాగుతారు, కొంతమంది బ్రష్ చేసి తాగుతారు, కొంతమంది చాయ్ తాగినప్పుడు తాగుతారు, కొంతమంది చాయ్ తాగిన తర్వాత తాగుతారు. సో ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఏంటంటే బ్రష్ చేసిన తర్వాత చాయ్ తాగక ముందు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 గ్లాసుల వేడి నీళ్ళు అయితే తాగాలి. చాలామందికి డౌట్, ఇప్పుడు వేడి నీళ్ళు తాగాలా,
చల్లటి నీళ్ళు తాగాలా అనేది. సో, ఇప్పుడు చల్లటి నీళ్ళు తాగితే ఏమైతుంది? వేడి నీళ్ళు తాగితే ఏమైతుంది? 2 డిఫరెన్స్ ఉన్నాయి గదా! సో, ఇప్పుడు ఇప్పుడు వరకు నార్మల్‌గా చల్లటి నీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. జస్ట్ నీళ్ళంటే నీళ్ళు. దట్ ఈస్ అంటే చల్లటి నీళ్ళు చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు వేడి నీళ్ళు తాగితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి మన శరీరంలో అనేది మాట్లాడుకుందామే. ఉదయాన్నే వేడి నీళ్ళు అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల ఏమైతుందంటే, రాత్రి తిన్న ఏవైనా పదార్థాలు ఉండిపోయినాయనుకో, జీర్ణ రసాయనాలు, ఇంకేవైనా కొవ్వు పదార్థాలు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళు తాగడం వల్ల ఇవి కరుగుతాయనమాట. లోపల కరిగి అవి వ్యర్థం ద్వారా మనం మూత్రం ద్వారా అండ్ వాష్‌రూమ్ వెళ్తారు కదా! వాష్‌రూమ్ ద్వారా బయటకొచ్చే ఛాన్సెస్ ఉంది. దీని ద్వారా లోపల ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో మన కడుపు మంచిగా క్లీన్ అయిపోతుంది. కొవ్వు పదార్థాన్ని క్లీన్ చేస్తూ మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుందనమాట. చాలామందికి బాత్రూమ్ సమస్య అనేది ఉంటది. చాలామందికి రాదు. కొంతమంది బాత్రూమ్‌లో వెయిట్ చేస్తా ఉంటారు గంటలు, గంటలు. అలాంటి వాళ్ళు ఏంటంటే వేడి నీళ్ళు తాగడం వల్ల మరుసటి నిమిషమే వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళాలనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆళ్ళ కదలికలన్నీ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయన్నమాట వేడి నీళ్ళు తాగితే. సో, ఎవరికైనా ఈ ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. వేడి నీళ్ళు తాగడం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా మెరుగవుతుంది. అంటే మన రక్త నాళాలను కొద్దిగా వెడల్పుగా చేస్తుంది ఈ వేడి నీళ్ళు. తద్వారా అందులో ఉండే వ్యర్థాలను బయటికి తీసి కడిగి పారేసినట్టయితే అనిపిస్తుందనమాట. సో, ఆ ప్రక్రియ జరుగుతుంది మనం వేడి నీళ్ళు తాగితే. వేడి నీళ్ళు తాగడం వల్ల కండరాల నొప్పులు ఏమైనా ఉంటే ఉపశమనం కలుగుతుందండి. కండరాల నొప్పులు లేదంటే కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు వేడి నీళ్ళు తాగడం వల్ల చాలా వరకు ఉపశమనం ఇస్తుంది. ఎండ్ ఆఫ్ ద పాయింట్ నుంచి ఏం చెప్పాలనుకున్నానంటే వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళు తాగలేని పక్షంలో నార్మల్ రూమ్ టెంపరేచర్ నార్మల్‌గా బయట గదిలో ఉన్న నీళ్ళైనా తాగొచ్చు. కానీ ఫ్రిడ్జ్ నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ పూట అయితే తాగొద్దు. అయితే ఫ్రిడ్జ్ నీళ్ళు ఎప్పుడు తాగొచ్చు అంటే అది జిమ్ చేసిన వచ్చిన తర్వాత లేదంటే బాగా వర్కౌట్, బాగా అలసిపోయాం, బాగా చెమటలు పట్టేసినాయి. అప్పుడు కొంచెం అలుపు తీరిన తర్వాత మనం ఫ్రిడ్జ్ వాటర్ కొంచెం తీసుకోవడంలో తప్పు లేదు. ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. ఇది జీర్ణ వ్యవస్థని మందగిస్తుందనమాట. కాకపోతే ఎండలో బాగా డీహైడ్రేట్ అయిపోయినప్పుడు అప్పుడు మనం కొంచెం హైడ్రేట్ అవ్వడానికి చల్లటి నీళ్ళైతే తాగొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వేడి నీళ్ళైనా ఓకే. లేదు తాగలేని పక్షంలో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే తాగండి. కానీ ఉదయాన్నే వాటర్ తాగడంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయనేసి మీకు ఇంతకుముందు కొంతమందికి తెలిసుంటది. కొంతమందికి తెలియకపోయుంటది. వీడియో ద్వారా అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాగే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మంచి మంచి హెల్త్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డినా వరల్డ్.